హాయ్ హలో నమస్తే రామ్ రామ్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే దీపావళి ఎంత గ్రాండ్గా చేసినాము, ఈ ఇయర్ అంతకంటే ఇంకా మించి ఇంకా గ్రాండ్గా చేద్దామని అనుకుంటున్నాం అండ్ గ్రాండ్గా చేస్తాం కూడా. అండ్ ఇప్పటికే మస్తు టైం అయింది, లేట్ చేయకుండా దీపావళి సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తాం. అజయ్ బ్రో వెళ్ళి క్రాకర్స్ తీసుకురా, అసలే చాలా లేట్ అయింది. అజయ్ బ్రో తెస్తున్నాడు 5 kgs క్రాకర్స్. మీకు నచ్చిన ఐటమ్ తో స్టార్ట్ చేద్దాం. అజయ్ బ్రో మొత్తం మీద రీల్ పటాకనా ఏంది, ఏం పటాకరా అవి? అది కుక్క పటాక. కుక్క పరువు బ్రో, పరువు పరువు దాన్ని కింద పరువు. లక్ష్మీ బాంబులు కాదు అవి, కుక్క పటాకాలు కాదు, ఎర్ర పటాకాలు అవి, కుక్క పటాకాలు. తగలబెట్టండి సార్. అజయ్ బ్రో ఫస్ట్ పోయిండు కానీ అంటుతలేదు, అంటుంది. ఓకే, ఇప్పుడు ఓ మై గాడ్, ఆమె ఎట్లుండే? సూపర్, భయంకరం. అవి ఎర్ర పటాకాలు, ఆయనకు కుక్క పటాకాలు. అవి డేంజర్ పటాక. అదే బ్రో నెక్స్ట్ ఐటమ్ అదొద్దు. చిచ్చుబుడ్లు ఓపెన్ చేస్తున్నారు. నాన్న కమాన్, బిగ్ ఫ్లవర్స్. మెల్లగా 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 పేలలేదు అంటే నానా చిచ్చుబుడ్డి ముట్టిస్తున్నారు. రెండు రెండు డబల్ ధమాకా, రెండు చిచ్చుబుడ్లు బ్యాక్ టు బ్యాక్. సూపర్ వచ్చినాయి రెండు రెండు. ఇప్పుడు భూచక్రాల టైం. ప్రారంభం, ఏదైనా అజయ్ బ్రో తోటే స్టార్ట్. ప్రారంభం. ఇంకొకటి ఇంకొకటి ఆడ తిరుగుతా లేదు. ఫ్లోరా తిరగాలి, ఏడన్నా తిరగాలి. తిరుగుతా కమాన్. పెట్టాడు ఇప్పుడు తిరుగుతుంది. అరే తిరగట్లేదు, దాని తిప్పురా కొంచెం. స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది, అందుకు అది తిరగలేదు. ఓకే సార్, రెండు రెండు అంటుకున్నాయా? ట్రిపుల్ ధమాకా. మూడు ఎక్కడ? మూడు అంటినాయి, ఒకటి అంటింది, రెండు అంటుకున్నాయి. ఆడి లెక్క వచ్చింది సౌండ్ లాస్ట్ కి బుమ్. మూడు పెట్టాడు కానీ ఇప్పుడు 4 భూచక్రాలు. కాలుతాయి, ఎందుకు కాలుతాయి? ఇంకా
రెండు తిరగలేదు, అవి కూడా రెడీగా ఉన్నాయి బయట చేయడానికి. కాలుతుంది మరి. ఇదేనా సౌండ్? ఆడి ఐటమ్ టైగర్ 12 షాట్స్ అట. డమ్ గిమ్ అవంతా పైకి పోయి డమ్ అంట, ఇక్కడ ఏం డమ్ అన్నాయి. నాట్ తుస్ అది మీరు అలా ఇది షార్ట్ అన్నమాట. అయిపోయిందా? డైరెక్ట్ రాకెట్లను రజయ్ బ్రో అంతరిక్షంలోకి పంపుతాడు ఇక రాకెట్లు. మండలానికి ఒకటేసారి 2 పోయినాయి రాకెట్లు పైకి. అరే నో పేలుడు, ఓన్లీ పోవుడేనా? అంటే మీకు చూపించాడే అంత. మళ్ళీ అంతరిక్షంలోకి రాకెట్లు పంపిస్తున్నాడు. ఏం కొట్టినావురా అది కథ ఏం పెట్టినావు? బాగా చెప్పితివి కదా. పెట్టినా ముట్టించడం రెడీ అవుతున్నాడు. ఇప్పుడు సింగిల్ షాట్ అవుతున్నాడు. ఈ మంచిగా పైకి పోయి అలా నైస్ కిందికి వచ్చింది మళ్ళీ. పటాకా అచ్చా. come on. Yes. అది పైన తీరా. yes. అబ్బా. జై. అరే డేంజర్ అయినావన్నో. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. ఇది డేంజర్ ఐటమ్. అందరూ ఫరార్. ఇది డేంజర్ ఐటమ్. షేక్ షేక్. మరి పెద్ద సిచ్చుపుట్ ఇది పటాస్ అంటుంది బాబు. అరే పటాస్ అంటే నాకు లాస్ట్ ఇది దీంతో అదొకటి ఉంటుంది. అన్నది అన్న అన్నది అన్నది కమాన్. హ్యాపీ దివాలి. ఓకే చూడండి చూడండి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అందరి హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి ఫోకస్. ఫైనల్ హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి. అదే బ్రో కమాన్ టేక్ ఇట్. బ్రో తీసుకో. ఓకే హ్యాపీ దివాలి. హ్యాపీ హ్యాపీ దివాలి. తమ్ముడు తీసుకో దివాలి ఫోకస్. ఓకే అజయ్ బ్రో సరిపోతుంది అంటున్నాడు. హ్యాపీ దివాలి. వద్దు సరిపోతుంది. అక్కడ మళ్ళీ ఇస్తా మరి. So we are completing another beautiful and awesome Diwali festival. ఇది ఎండ్ క్రాకర్స్ అన్నమాట. దీంతో మా ఫెస్టివల్ సెలబ్రేషన్ అయిపోతుంది. మళ్ళీ 2026 లో అంగే కథలో ఇంతకి జాగ్రత్తలు మరట. నువ్వు ఏడు మెత్త గిట్ల చేస్తా. చూడండి 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 మేము ఎంత మంచిగా ఎంత సంతోషంలో మేము కలుస్తున్నాము. సూపర్ గా చెప్తున్నారు అమ్మగారు. నిజం, కుటుంబ సమేతంగా ఇట్లా ఫెస్టివల్స్ జరుపుకోవాలి. మేమైతే ప్రతిసారి ఇలానే జరుపుకుంటాం. ఇలా జరుపుకుంటున్నందుకు
చాలా హ్యాపీగా అండ్ అదృష్టంగా ఫీల్ అవుతున్నా నేనైతే. సో పుల్లలు అయితే అయిపోయినాయి మొత్తం మీద. సెలబ్రేషన్ కూడా ఈ పుల్లలతోటి కంప్లీట్ అయింది. మజా ఆయా. అండ్ అంటే అందులో లీనం అయిపోయింది అన్నమాట. అండ్ ఓకే ఫ్రెండ్స్, దివాళి అయితే సూపర్ ఆసమ్. అండ్ ఎంత అంటే లాస్ట్ ఇయర్ ఎంత ఎంజాయ్ చేసినాము అంతకంటే మించి ఎంజాయ్ చేసినాం. అండ్ చాలా లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ కి ఇప్పుడు ఏమంటారు జస్ట్ 1-2 hours మీరు చూసుంటారు, కానీ దీని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ జరిగింది. ముఖ్యంగా వెనకాల కనిపిస్తున్న లైటింగ్ అండ్ ఇంకా ఇప్పుడు చీకట్ల ముగ్గు కనిపిస్తుందా. మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు? 6 మార్నింగ్ 5 to నియర్ నాకు తెలిసి 11 అయిందా, 11 అయింది. అంటే నియర్ 6 hours హార్డ్ వర్క్. ఇంత బ్యూటిఫుల్ ముగ్గు మా వదినం వేసింది అన్నట్టు. అండ్ అంటే ఏమంటారు కదా, ఈ ముగ్గుతోటే మా ముంగిటికి అందం వచ్చేసింది. అంత బ్యూటిఫుల్ ముగ్గు. ఎవ్రీ ఇయర్ ఒకదాని మించి ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ముగ్గులేసి మా ముంగుల్ని అందంగా చేస్తున్న మా వదినకి స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ లైట్ సెట్టింగ్ కూడా ఓరేంజ్లో చేసిండు విజయ్ బ్రో అండ్ వదిన. మీకు ఇప్పుడు లైట్ సెట్టింగ్ చూపిస్తా క్లైమాక్స్లో. అసలు ముందు చూపెట్టాలి. ఈ లైట్ సెట్టింగ్కి మా తార్ రాక్స్ ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నది. అండ్ ఎక్సలెంట్ లైట్ సెట్టింగ్ అన్నమాట. అండ్ బైక్స్ కూడా సో ఇన్ని లైట్ సెట్టింగ్స్, ఇంత ప్రిపరేషన్ వల్ల ఇంత గ్రాండ్గా దీపావళి కంప్లీట్ అయింది. అండ్ అమ్మ హౌ ఈజ్ యువర్ డే అండ్ ఎట్లా ఉండే దీపావళి, ఎట్లా జరిగింది? సూపరా? సూపర్. నేను పేషెంట్ అయినా ఫుల్ ఎంజాయ్. ఈ ఆనందంలో నిజంగా నేను పేషెంట్ అనే మర్చిపోయావా? సూపర్. ఆనందంగా జరపగలిగాను అంటే ఇది మొత్తం ఇక్కడ అందరు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ పంగడి మాదర హెడ్ మాస్టర్ గారు, నా మిత్రులకు, నా సోదరులకు నా యొక్క హ్యాపీ దివాళీ శుభాకాంక్షలు. నెక్స్ట్ మా వదిన నో అంటున్నది, ఎందుకంటే వదిన వంతు మా విజయ్ ఎక్కువ మాట్లాడిస్తాడు అన్నమాట. సో అందుకోసం విజయ్ బ్రో హౌ ఈజ్ యువర్ డే అండ్ హౌ యూ ఎంజాయ్డ్ దివాళీ ఫెస్టివల్? ఇదేంటి దీపావళి ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా ఎంజాయ్ చేసుకున్నాం. పోయిన ఇయర్ కంటే ఇయర్ ఇంకా చాలా అంటే చాలా గ్రాండ్ గా జరిగింది. ఎందుకంటే పోయిన ఇయర్ ఇంకా పటాకులు తక్కువ ఉండే అనుకుంటా. ఈ ఇయర్ భయంకరంగా ఎంతకు చూసన్నా కూడా పటాకులు బాగానే ఉండే. ఫుల్ పటాకులు వాళ్ళు కొట్టినాం. భయంకరమైన పటాకులతోటి మొత్తం ఎట్లా అంటే అసలు చాలా మొత్తం గ్రాండ్ గా ఈ లైటింగ్ ఎఫెక్ట్ అంతా చాలా కొంచెం ప్రిపరేషన్ చాలా టైం పట్టింది. ఎంత టైం పట్టినా కూడా సక్సెస్ఫుల్ గా అయితే మేము ఫైనల్ గా గ్రాండ్ గా దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ అందరికీ మా కుటుంబం తరఫున అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ ఎప్పుడు సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో కేబీ రైడర్స్, విజయ్ రైడర్ మా ఛానల్ అన్నిటిని సపోర్ట్ చేస్తారని అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. టాటా, బై బై.